ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిశీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఈరోజు ప్రకృతి విభక్తి వచ్చిన సందర్భంగా మన గ్రామానికి స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు జంక్షన్ వీళ్ళంతా కూడా అందరు గ్రామాన్ని ఎంచుకొని ఆయా గ్రామాల్లో వాళ్ళకి తోచినంత సహాయం చేయాలని చెప్పి ముందుకు రావడం అనేది చాలా మనం అందరం కూడా అభినందించి, విద్యార్థుల దశ నుండే వీళ్ళంతా కూడా సమాజానికి ఏదో సేవ చేయాలి, తద్వారా సమాజం డెవలప్మెంట్ కోసం మేము కూడా కృషి చేయాలి, దాంట్లో మా ఎంతో సహాయ సహకారాలు అందించాలని చెప్పి చాలా ముందుకు వచ్చినందుకు వాళ్ళకి మా గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భోజనానికి సంబంధించి అంటే ముందుగా మనం అనుకున్నది ఏంటంటే ఫోన్ చేశారు శ్రీను గారికి. ఫోన్ చేసి మీ గ్రామాన్ని మేము ఎంచుకుంటున్నామండి, మీకు సహాయ సహకారాలు భోజనం ఒక 100 మందికి భోజన ఏర్పాట్లు మేము చేస్తాం ఈ పూట అని చెప్పి చెప్పారు. అది సాయంత్రం పూట తీసుకొచ్చి ఇస్తామన్నారు. తీసుకొచ్చి ఏదైతే చెప్పారో ఆ రీతిలో మనకి తీసుకొచ్చి అందజేశారు. అందజేసినందుకు వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి మరియు వాళ్ళ యొక్క ఐక్యతకి మన అందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. మరింత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు కూడా అంటే భగవంతుడు సహాయ సహకారాలు అందించి వాళ్ళని కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యునైటెడ్ ఫ్రెండ్ యూనియన్ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు భాగ్యరాజ్ అండి. యునైటెడ్ ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరఫున మేము లాస్ట్ కరోనా టైంలో కూడా మేము సేవా కార్యక్రమాన్ని నిర్వహించాం. సుమారుగా మా పిల్లల ద్వారా వీళ్ళందరూ స్టూడెంట్స్ అండి, అప్పుడు 8th క్లాస్ అట్లా చదువుతున్నారు. అప్పుడు ఆ టైంలో ఇంటి దగ్గర ఇవన్నీ సామాన్లన్నీ రైస్ ఇవన్నీ తీసుకొచ్చి వంటలు ఉండి అటు చేయడం సుమారుగా 65,000 మందికి భోజనాలు ఇచ్చామండి. 65,000 మందికి భోజనాలు ఇచ్చాము. తర్వాత ఎక్కడ ఇబ్బంది కలుగుతున్న మెడిసిన్స్ కిట్లు ఇచ్చాము, దుప్పట్లు, దోమతెరలు ఇట్లా. అంటే వీళ్ళందరూ కూడా చదువుతానే పార్ట్ టైం లాగా ఏదో జాబ్ చేస్తూ ఉన్నారు. చాలా కొంచెం వేసుకొని కొంచెం నెలకి కొంత అమౌంట్ గ్యాదర్ చేసుకోవడం, ఆ అమౌంట్ని మనం ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి వాళ్ళు రావడం. వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా సహకరించేవాళ్ళండి. మీ కరోనా అంటే తెలుసు కదా పరిస్థితి ఎలా ఉండేదో, రోజు చూస్తే ఎవరో చనిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఎవరు కూడా ఏదైతే ఈసారి చేద్దాం సార్ మనం ఖచ్చితంగా అని చెప్పి నిలబడి మంచి కార్యక్రమాలు చేయడం. నేను పీఈటీనండి, వేరే వాళ్ళ స్కూల్లో గేమ్స్ నేర్పిస్తే వీళ్ళందరూ
వేరే వాళ్ళ స్టూడెంట్స్, వేరే వాళ్ళ హై స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. వేరే వాళ్ళ ఐడియా ఉంది కదా మీకు? వేరే వాళ్ళ హై స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా అక్కడ గేమ్ నేర్పించడానికి వెళ్ళేవాడిని. అట్లా పరిచయం వీళ్ళందరూ. ఆ పరిచయమే తర్వాత ఈ కరోనా టైంలో మేమందరం ఈ సేవా కార్యక్రమం చేయడానికి సహకరించింది. అందులో భాగంగానే శ్రీనివాసరావు గారిని, మా సీనియర్ జర్నలిస్ట్ ఆయన, పులి శ్రీనివాసరావు గారు అంటారు. మీ ఊరికి అది కృష్ణా జిల్లాకి టాప్ మోస్ట్ జర్నలిస్ట్ అనమాట ఈయన, అవార్డు గ్రహీత అయిన. నేను కూడా గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేస్తున్నాను, ఆంధ్రప్రభ పత్రిక విలేకరుగా. ఈయన సార్ ఎట్లా అంటే మా ఊరికి ఏదన్నా చేస్తే బాగుంటుంది భాగ్యరాజ్ అంటే మేము మా టీం అందరూ ఇట్లా వచ్చామండి. రేపు మా సాయశక్తులు కదన్నా ఇప్పుడు సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెడికల్గా కూడా ఏదన్నా మా అవకాశం ఉన్న మేర చేసుకుంటూ వస్తామండి కొంచెం ఏదన్నా అట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఆ పని కూడా ఏదైనా